బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగలిఘాటు వద్ద లారీ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో 6 మృతి చెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలిఘాటు వద్ద లారీ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో 6 మృతి చెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి? అట్ ద సేమ్ టైం అక్కడ చాలా మంది గాయాలైనట్టు తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అటువైపు నుంచి ఏదైతే బెంగళూరు వైపు నుంచి ఒక ఇనుప కమ్మీలు వేసుకుని వస్తున్న లారీ అతి వేగంగా వస్తూ వేగాన్ని నియంత్రించలేక అటు ఏదైతే డివైడర్స్, అది 4 లైన్స్ రోడ్డు, డివైడర్స్ ను ఎక్కి ఇటు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని 6 చనిపోయారు. ప్రస్తుతానికి వారి మృతదేహాలను వెలికి తీసి పక్కన పెట్టారు. మరికొంత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయ కార్యక్రమాలను అటు పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు స్థానికులు చేస్తున్నారు. మొత్తం మీద పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమల నుంచి శ్రీవారి దర్శనం చేసుకున్న వారు, మరికొంతమంది బెంగళూరుకు వెళ్లేవారు ప్రయాణికులు బస్సులో ఉన్నారని సమాచారం. కొంతమంది చిన్నపిల్లలు కూడా గాయపడ్డారు. మొత్తం మీద ఈ ఘటనకు కారణం అతి వేగంగా వస్తున్న లారీనే అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఇనుప కమ్మీలను వేసుకుని వస్తున్న లారీ వేగాన్ని నియంత్రించలేక అటు మలుపు వద్ద రోడ్డు పల్లంగా ఉంటుంది. ఆ పల్లంలో కంట్రోల్ చేసుకోలేక నేరుగా అది డివైడర్స్ ను ఢీకొని ఇటువైపు రావడము, ఏదైతే తిరుపతి వైపు నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్తున్నారు. మొత్తం బస్సు ముందు వైపు ఢీకొనడంతో బస్సు ముందు ప్రాంతం అంతా నుజ్జునుజ్జైంది. ఈ బస్సు లోపలికి లారీ ఇంజిన్ దూసుకుపోయిన పరిస్థితి. ఈ ప్రమాదంలో 6 మృతదేహాలను ఇప్పటి వరకు తీయగలిగారు. మరికొంతమంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మొత్తం మీద మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని పలంనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 4 అంబులెన్స్లను అక్కడికి పంపించారు. అటు పలంనేరు, చిత్తూరుకు సంబంధించిన అంబులెన్స్లు పంపించారు. తీవ్రంగా గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ సహాయ కార్యక్రమాలను చిత్తూరు ఎస్పీతో పాటు స్థానికంగా చిత్తూరు డిఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద అయితే నిన్న ఓ ప్రమాదం ఏదైతే ఏ విధంగా జరిగిందో, అంటే నిన్న తిరుపతి నుంచి మదనపల్లి వెళ్లే బాక్రాపేట ఘాట్ రోడ్ లో ఎలాగా ప్రమాదం చోటు చేసుకుందో, వేగాన్ని అదుపు చేయలేక కంటైనర్ లారీ వచ్చి కారు మీద పడిందో, అదే విధంగా అలాంటి ప్రమాదమే అత్యంత ఎక్కువ లోడ్ తో వస్తున్న ఇనుప కమ్మీల లారీ ఈ విధంగా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్ లో, అది కూడా మలుపు వద్దని ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విశేషం. మొత్తం మీద ఈ ఘటనలో ఇప్పటికీ 6 మరణించినట్లు అధికారికంగా మృతదేహాలను గుర్తించారు. మరికొంతమంది కూడా మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఎందుకు అతి వేగంగా వచ్చాడన్న కారణం మీద కూడా పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సర్తాజ్, దామోదర్, అటు లారీ డ్రైవర్ దగ్గర ఆల్కహాల్ ట్రేసెస్ ఏమైనా కనిపించాయి? అట్ ద సేమ్ టైం డైరెక్ట్ ఆపోజిట్ నుండి ఆ 2 ఢీకొన్న విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే బస్ డ్రైవర్ మరియు లారీ డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? బస్సు డ్రైవర్ కు తీవ్రంగా గాయపడ్డాడు. అదేవిధంగా లారీ డ్రైవర్ పరిస్థితి కూడా కొంత కాళ్లకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే లారీ డ్రైవర్ కి అంత ప్రమాద పరిస్థితి లేదని తెలుస్తుంది. దీనికి ఘటనకు కారణం మాత్రం అతను తాగి ఉన్నాడా లేదా కానీ అత్యంత ఎక్కువ టన్నేజ్ తో, కెపాసిటీకి మించిన టన్నేజ్ తో వేసుకొని రావడం, అత్యంత వేగంగా అటువైపు నుంచి మలుపు ఒక అప్పు ఎక్కి డౌన్ లో అత్యంత వేగంగా రావడంతో దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడమే ఈ ఘటనకు కారణం అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇనుప కమ్మీలు వేసుకొని రావడము, అది పరిమితికి, ఏదైతే లారీ యొక్క పరిమితికి మించి అధిక టన్నేజ్ వేసుకొని రావడం వల్లనే దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అత్యంత వేగంగా రావడం, అధిక టన్నేజ్ తో రావడం విశేషం. దీంతో పాటు ఏదైతే అది మిగతా
ఆ జాతీయ రహదారుల్లో ఇది సిమెంట్ రోడ్డుతో ఉన్న రహదారి. అటు 4 లైన్స్, ఇటువైపు 2 రహదారులు, అటువైపు 2 రహదారులు, మధ్యలో డివైడర్ ఉన్నప్పటికీ డివైడర్ ను దాటుకుని వచ్చి బస్సును ఢీకుందంటే ఎంత వేగంతో వచ్చాడో, స్పీడ్ ను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడో, ఏమైనా లారీలో సాంకేతిక లోపాలు, ఏదైనా బ్రేక్ ఫెయిల్ అయిందా అన్న అంశంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం వారి దృష్టి అంతా ఏదైతే సహాయ కార్యక్రమాలు, గాయపడిన వారిని తరలించడానికి, అదే విధంగా మృతదేహాలను వెలికి తీసే పనిలో ఉన్నారు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.